హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ అన్ని తెలుసుకోవాలంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోకి వెళ్లే ముందు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా వీడియోకి వెళ్లే ముందు మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్తో అయితే వచ్చా. ఈ ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఫస్ట్ ఓడిఐ మ్యాచ్లో ఇండియా తరపు నుంచి హైయెస్ట్ స్కోర్ ఎవరు కొడతారనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. కరెక్ట్గా కామెంట్ చేసిన వారి నేమ్స్ని నెక్స్ట్ వీడియోలో డిస్ప్లే చేస్తా. ఇది మీ క్వశ్చన్. ఇంకా మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్తే ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఫస్ట్ ఓడిఐ మ్యాచ్. సౌత్ ఆఫ్రికా టెస్ట్ సిరీస్లో వైట్ వాష్ చేసిన తర్వాత ఇండియా టీం ఈ ఓడిఐ సిరీస్ని అయితే వైట్ వాష్ చేయాలని చాలా గట్టిగా ప్రయత్నిస్తుంది. దాని గురించి మన రోకో కాంబినేషన్ అయితే వేరే లెవెల్లో ఉంది. సో ఈ వీడియోలో ఇవన్నిటి గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియో కోసం కొన్ని సెగ్మెంట్స్ వైస్తో వచ్చా. ఆ సెగ్మెంట్స్ విషయానికి వస్తే ఇంకా మన ఫస్ట్ సెగ్మెంట్ మ్యాచ్ డీటెయిల్స్, సెకండ్ సెగ్మెంట్ హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఆఫ్ బోత్ టీమ్స్, ఇంకా థర్డ్ సెగ్మెంట్గా ఇండియన్ టీం నెట్స్లో ఎవరెవరు ఎక్కువసేపు బ్యాటింగ్ అండ్ బౌలింగ్ ప్రాక్టీస్ చేశారు అండ్ ప్రాబుల్ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండిపోతుందో చూద్దాం. ఇంకా మన ఫైనల్ సెగ్మెంట్ ఇండియా ప్రాబుల్ ప్లేయింగ్ లెవెన్. సో ఇవన్నిటి గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇంకా మన ఫస్ట్ సెగ్మెంట్ విషయానికి వస్తే మ్యాచ్ డీటెయిల్స్. ఇంకా ఈ మ్యాచ్ డీటెయిల్స్ విషయానికి వస్తే ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఫస్ట్ ఓడిఐ. ఈ మ్యాచ్ 1:30 PM కి జరుగుతుంది సండే ఎట్ రాంచీ. ఈ రాంచీ వెన్యూలో చాలా రికార్డ్స్ బద్దలవుతున్నాయి ముందు మ్యాచెస్ లో. దాని గురించి ఏంటో చూస్తే ముందుగా రోహిత్ శర్మ ఇంకా జస్ట్ 98 రన్స్ మాత్రమే కొడితే తన 20,000 రన్స్ క్రాస్ చేస్తాడు ఓడిఐ సిరీస్ లో. ఇది ఒక గ్రేట్ అచీవ్మెంట్ అని చెప్పాలి రోహిత్ శర్మకి. మరి మీరేమనుకుంటున్నారు? తన ఫస్ట్ మ్యాచ్ లోనే 98 రన్స్ కొట్టి 20,000 రన్స్ క్రాస్ చేస్తాడా లేదా? కింద కామెంట్ చేయండి. ఇంకా సెకండ్ విషయానికి వస్తే విరాట్ కోహ్లీకి అయితే రాంచీ వెన్యూలో 192 యావరేజ్ ఉంది మా. ఇదైతే బెస్ట్ యావరేజ్ అని చెప్పాలి విరాట్ కోహ్లీకి. తనకైతే ఇది బెస్ట్ అండ్ ఫేవరెట్ వెన్యూ అట. 192 యావరేజ్ ఏంటి మా, ఇప్పటికీ షాక్ లో ఉన్నాను నేనైతే. ఈ వెన్యూలో 4 మ్యాచెస్ ఆడితే 2 మ్యాచెస్ లో సెంచరీ కొట్టి మంచి ఫామ్ లో కనిపిస్తున్నాడు విరాట్ కోహ్లీ. వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ఈ వెన్యూలో అయితే అదిరిపోతుంది ఈ మ్యాచెస్. ఈ బెస్ట్ కాంబినేషన్ కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో కింద కామెంట్ చేయండి. ఇంకా మన నెక్స్ట్ సెగ్మెంట్ హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఆఫ్ బోత్ టీమ్స్. ఓడిఐలో వీళ్ళిద్దరం అయితే 94 మ్యాచెస్ అయితే సౌత్ ఆఫ్రికా 51 మ్యాచెస్ గెలిస్తే ఇండియా జస్ట్ 40 మ్యాచెస్ మాత్రమే గెలిచింది. ఇందులో సౌత్ ఆఫ్రికాదే హైయెస్ట్ పై చేయిగా కనిపిస్తుంది. ఇంకా 3 మ్యాచెస్ అయితే నో రిజల్ట్. ఇంకా రీసెంట్ ఫామ్ లో చూసుకున్న సౌత్ ఆఫ్రికా టెస్ట్ మ్యాచెస్ గెలిచి మంచి ఫామ్ లో కనిపిస్తున్నారు. సౌత్ ఆఫ్రికా టీమ్ అండ్ వాళ్ళ కెప్టెన్ అయితే మంచి కాన్ఫిడెన్స్ తో వస్తున్నారని చెప్పాలి ఈ ఓడిఐ మ్యాచ్ కోసం. ఇంకా రీసెంట్ గా జరిగిన ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఓడిఐ మ్యాచ్ చూసుకుంటే ఇంకా ఇండియాలో లాస్ట్ ఓడిఐ సిరీస్ వీళ్ళిద్దరి మధ్య ఎప్పుడు జరిగిందంటే 2023లో. ఆ సిరీస్ మాత్రం ఇండియా ఈజీగా గెలిచింది. ఇండియా 2 మ్యాచెస్ గెలిస్తే సౌత్ ఆఫ్రికా 1 మ్యాచ్ గెలిచి సిరీస్ ను మాత్రం ఇండియానే దక్కించుకుంది. ఇది వీళ్ళిద్దరి మధ్య ఉన్న హెడ్ టు హెడ్ రికార్డ్స్. ఇంకా మన నెక్స్ట్ సెగ్మెంట్ ఇప్పుడున్న ఇండియా స్క్వాడ్ లా టోటల్ గా 15 మెంబర్స్ స్క్వాడ్ లో ప్రతి ఒక్క ప్లేయర్ డైరెక్ట్ గా ప్లేయింగ్ లెవెన్ కి వచ్చే ప్లేయర్. ఈ 15 మెంబర్స్ లో ఏ ప్లేయింగ్ లెవెన్ సెలెక్ట్ చేస్తారంటే ఇది చాలా కష్టమే అని చెప్పాలి సెలెక్టర్స్ కి కూడా. ఇంకా దీని గురించి అయితే కొన్ని ఇన్ఫర్మేషన్స్ అయితే వచ్చాయి. ఇంకా ఇప్పటి వరకు నెట్స్ లో ఎవరు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తున్నారు అనే విషయానికి వస్తే దాని గురించి ఇండియన్ స్క్వాడ్ లో కొంత మెంబర్స్ అయితే చాలాసేపు నెట్ ప్రాక్టీస్ అయితే చేశారు. ఇంకా అందులో నెంబర్ 1 బ్యాటర్స్ గా రోహిత్ శర్మ అండ్ జైస్వాల్ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో చాలాసేపు బ్యాటింగ్ చేశారంట ఓపెనింగ్ పొజిషన్ లో. సో ఇదైతే ఫిక్స్ మా, జైస్వాల్ అండ్ రోహిత్ శర్మ కాంబినేషన్ అయితే ఫిక్స్ ఓపెనింగ్ గా. ఇంకా రుతురాజ్ గైక్వాడ్కి ఛాన్స్ దొరకదా అంటే అదే డౌట్ గానే అనిపించింది మొన్నటి వరకు. బట్ నిన్న నైట్ ప్రాక్టీస్ వల్ల ఒక క్లారిటీ అయితే వచ్చింది. విరాట్ కోహ్లీ అండ్ రుతురాజ్ గైక్వాడ్ వీళ్ళిద్దరు స్వాప్ అయితే ప్రతి ఒక్క సెషన్ వీళ్ళిద్దరే ఆడారంట. మెయిన్ గా మన ఇండియన్ బ్యాటింగ్ కోచ్ అండ్ వీళ్ళిద్దరితో గౌతమ్ గంభీర్ చాలాసేపు డిస్కషన్ అయితే చేశాడు. సో ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారం రుతురాజ్ గైక్వాడ్ నెంబర్ 4 పొజిషన్ లో ఫిక్స్ గా అనిపిస్తుంది. మోర్ దెన్ 700 డేస్ తర్వాత టీం ప్లేయింగ్ లెవెల్ లో ఛాన్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇది ఒక బెస్ట్ ఛాన్స్ అని చెప్పాలి రుతురాజ్ గైక్వాడ్ కి. ఇంకా మన పేస్ బౌలింగ్ విషయానికి వస్తే ప్రసిద్ధ్ కృష్ణ అండ్ హర్షదీప్ సింగ్ వీళ్ళిద్దరు లాంగ్ స్పెల్స్ చేశారంటే రోహిత్ శర్మకి. ఇంకా దీన్ని బట్టి అర్థం చేసుకున్న హర్షిత్ రాణాకైతే ఫస్ట్ మ్యాచ్ లో ఛాన్స్ దొరకట్లే. ఇంకా స్పిన్ బౌలింగ్ లో కూడా వాషింగ్టన్ సుందర్ అండ్ రవీంద్ర జడేజా కూడా లాంగ్ స్పెల్స్ అయితే వేసుకుంటూ వచ్చారు. కుల్దీప్ యాదవ్ అయితే కొంచెం రెస్ట్ ఇచ్చినా దాని అయితే ప్లేయింగ్ లెవెన్ లో డైరెక్ట్ గా వచ్చేస్తాడు. ఇంకా ఇవన్నీ మనం చూసుకుంటూ ఒక ప్రాబుల్ ప్లేయింగ్ లెవెన్ అయితే చేద్దాం. ఓపెనింగ్ లో రోహిత్ శర్మ అండ్ జైస్వాల్, నెంబర్ 3 పొజిషన్ లో విరాట్ కోహ్లీ, నెంబర్ 4 పొజిషన్ లో రుతురాజ్ గైక్వాడ్, నెంబర్ 5 పొజిషన్ లో కేఎల్ రాహుల్, నెంబర్ 6 పొజిషన్ లో నితీష్ కుమార్ రెడ్డి. లేదంటే తిలక్ వర్మ, రిషబ్ పంత్ కి ఛాన్స్ ఇవ్వాలంటే నితీష్ కుమార్ ని తీయాల్సిందే. ఇంకా 7th పొజిషన్ లో వాషింగ్టన్ సుందర్, 8th పొజిషన్ లో రవీంద్ర జడేజా, 9th పొజిషన్ లో ప్రసిద్ధ్ కృష్ణ, 10th పొజిషన్ లో కుల్దీప్ యాదవ్ అండ్ 11th పొజిషన్ లో హర్షదీప్ సింగ్. దిస్ ఈస్ ది ప్రాబుల్ ప్లేయింగ్ లెవెన్ ఆఫ్ ఇండియన్ టీమ్. సో ఈ ప్లేయింగ్ లెవెన్ చూసాక ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఇంకా ఫైనల్ గా అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఈ మ్యాచ్ ఇండియా గెలుస్తుందా సౌత్ ఆఫ్రికా గెలుస్తుందా? సౌత్ ఆఫ్రికా టీం అయితే బెస్ట్ కాన్ఫిడెంట్ తో వస్తున్నారని చెప్పాలి ఈ మ్యాచ్ కోసం. రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ మంచి ఫామ్ లో వస్తున్నారు ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత. వీళ్ళిద్దరు కాంబినేషన్ మళ్ళీ మన ఇండియన్ టీం గెలవాలని నేనైతే కోరుకుంటున్నా. ఇక్కడి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.